విజయ్ గారు పొలిటికల్ ఎంట్రీ తర్వాత అందరూ పవన్ కళ్యాణ్ గారికి విజయ్ గారికి తేడాలు అయితే చూస్తున్నారన్నమాట. ఏంటంటే వాళ్ళిద్దరు ఇంచుమించు ఒకే స్టార్ ఇమేజ్ ఉండడం వల్ల అక్కడ సూపర్ స్టార్ ఆయన, ఇక్కడ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కాబట్టి ఇద్దరి మధ్యన తేడాలు అయితే చూస్తున్నారు. సో మనం కూడా వాళ్ళ ఇద్దరి మధ్యన డిఫరెన్స్ అయితే చూద్దాము. పవన్ కళ్యాణ్ గారి వయసు 53 సంవత్సరాలు, ఆయన వయసు 51 సంవత్సరాలు అన్నమాట. పవన్ కళ్యాణ్ గారు చిరంజీవి గారి రెఫరెన్స్తో వచ్చారు. అప్పటికే మెగాస్టార్గా పాతుకుపోయారు కాబట్టి చాలా ఈజీగా వచ్చారు. సో అలాగే విజయ్ గారు కూడా అంతే, వాళ్ళ తండ్రి గారు గొప్ప డైరెక్టర్, 70 సినిమాల పైన డైరెక్ట్ చేశారు కాబట్టి అంత ఈజీగానే సులభంగానే ఆయనకి ఎంట్రీ దొరికింది. సో చిరంజీవి సినిమాలు కూడా తీశారు ఆయన. ఏంటంటే చట్టానికి కళ్ళు లేవు, పల్లెటూరు మనగాళ్ళ లాంటి సినిమాలు అయితే చేశారు. సో ఇద్దరు పిల్లలు ఉన్నారు ఎవరికి, విజయ్ గారికి. అలాగే పవన్ కళ్యాణ్ గారికి అయితే 4 పిల్లలు ఉన్నారు. 1992లో నల్లయ్య తీర్పు అనే సినిమాతో విజయ్ గారు అయితే ఎంట్రీ ఇచ్చారన్నమాట. సో 18 ఏళ్ళ వయసుకి ఆయన ఎంట్రీ ఇచ్చారు. పవన్ కళ్యాణ్ గారు అక్కడమ్మ ఇక్కడ అబ్బాయి సినిమాతో 1996లో అయితే ఎంట్రీ ఇచ్చారు. పవన్ కళ్యాణ్ గారు ఇప్పటి వరకు 28 సినిమాలు చేశారు. విజయ్ గారు 68 సినిమాలు చేశారు. అందులో 6 సినిమాలు చైల్డ్ ఆర్టిస్ట్గా అయితే చేశారు. పవన్ కళ్యాణ్ గారు ఇంటర్ డిస్కంటిన్యూ, విజయ్ గారు బీటెక్ డిస్కంటిన్యూ అన్నమాట. పవన్ కళ్యాణ్ గారికి 2 ఫిలింఫేర్ అవార్డులు వచ్చినాయి, విజయ్కి 4 ఫిలింఫేర్ అవార్డులు వచ్చినాయి. ఖుషీ, గిల్లీ, తుపాకీ, మెర్సల్లో. పవన్ కళ్యాణ్ గారికి వచ్చినాయి గబ్బర్ సింగ్, అత్తారింటికి దారేది. 3 తమిళ స్టేట్ అవార్డులు వచ్చినాయి అన్నమాట విజయ్ గారికి. పవన్ కళ్యాణ్కి 2 నంది అవార్డులు వచ్చినాయి. తొలి ప్రేమ అని సుస్వాగతం అన్నమాట. పొలిటికల్ ఎంట్రీ పవన్ కళ్యాణ్ గారు 2009లో ఇచ్చారు. ఇప్పటికి 17 ఏళ్ళు అయింది. విజయ్ గారు 2024లో ఇచ్చారు. 2 ఏళ్ళు రన్నింగ్ అవుతుంది. సో ఇప్పటివరకు అలయన్స్ అయితే పెట్టుకోనని చెప్పారు విజయ్ గారు. పవన్ కళ్యాణ్ గారు పీఆర్పీ పార్టీలో ఇంతకుముందు ఉన్నారు. సో ఇప్పుడు టీడీపీ, బీజేపీతో కూడా పొత్తులో ఉన్నారు. ఆల్రెడీ ఇంతకుముందు బీఎస్పీ, సిపిఐ, సిపిఎంతో కూడా పొత్తులో ఉన్నారు. సో పవన్ కళ్యాణ్ గారు ప్రస్తుతం స్టేట్ మినిస్టర్ ఆఫ్ ఎన్విరాన్మెంటల్, ఫారెస్ట్ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీకి మినిస్టర్ అన్నమాట. అలాగే మన విజయ్ గారు ప్రస్తుతానికి ఓన్లీ పార్టీ ప్రెసిడెంటే. ఆయన నగ్గితే సీఎం అవుతాడు, నగ్గకపోతే ప్రతిపక్ష నాయకుడు అవుతాడు. పవన్ కళ్యాణ్ గారి ఆస్తులు 164 కోట్ల 50 ఉన్నాయి. అది మన అఫిడవిట్లో ప్రకటించినాయి. విజయ్ గారి ఆస్తులు దాదాపు 600 కోట్లు ఉంటాయి అంటున్నారు. కాకపోతే అఫిడవిట్లో ఎంత ప్రకటిస్తారు అనేది చూడాలి. 100+ షేర్లు పవన్ కళ్యాణ్ గారికి ఒక సినిమా కూడా లేదు. హైయెస్ట్ అత్తారింటికి దారేది కలెక్ట్ చేసింది 86 కోట్లు. సో విజయ్ గారికి అయితే 500+ షేర్లు ఉన్నాయి. ఇంచుమించు 200+ అని చెప్పొచ్చు. బిగిల్, మాస్టర్, లియో, వారిసు, గోట్ మాట. ఇందులో హైయెస్ట్ కలెక్ట్ చేసిన షేర్ ఏదన్నా ఉందంటే లియో 298 కోట్లు అయితే కలెక్ట్ చేసింది. సో ఇది వాళ్ళిద్దరికి ఇప్పటి వరకు ఉన్న డిఫరెన్స్లో. సో పొలిటికల్గా కూడా వాళ్ళిద్దరిలో పవన్ కళ్యాణ్ గారు ప్రస్తుతానికి హై ఎండ్లో ఉన్నారు అని చెప్పొచ్చు. ఎందుకంటే ఆయన బీజేపీతో పొత్తు వలన కానీ ఏమన్నా కానీ టీడీపీతో పొత్తు వలన ఒక ఇది పవన్ కళ్యాణ్ గారు ఎక్కువ ఉన్నారని చెప్పొచ్చు పొలిటికల్గా. విజయ్ గారు ఇంకా ఇది రాలేదు. ఒకవేళ వస్తే మాత్రం కంపల్సరీగా సీఎం అయితే మాత్రం ఒకేసారి హైయెస్ట్ అయిపోతారు. సో రాష్ట్ర రాజకీయాలనే కాదు దేశ రాజకీయాలను కూడా శాసించే వ్యక్తి అవుతారని అనుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్ విజయ్ గారు.